ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా చక్కటి శుభదాయకంగా ఉండబోతుందండి. ప్రతి పనిలో కూడా మీరు అనుకున్న విధంగానే విజయాన్ని అయితే సాధించడం జరుగుతుంది. చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీకు ప్రతి పనిలో కూడా కలిసి వస్తుందండి. అనుకోని విధంగా మీరు ఏ పనినైనా ముందుకు తీసుకువెళ్ళటం, గతంలో ఏదైతే పెండింగ్లో పడిపోయిన పనులు ఉన్నాయో, ఏవైతే చెయ్యలేక ఇబ్బంది పడ్డారో అటువంటి పనులను కూడా ముందుకు తీసుకురావటం, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు ఎంతో సఖ్యతగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కాకుండా, మీరు ఏదైతే చెప్తారో ఆ పనులన్నిటినీ కూడా వారు కూడా ఒక బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అది ఎంత పని అయినప్పటికీ కూడా చేయగలమా లేదా అనే ఒక సందేహం అయితే మీకు ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఆ పనులన్నిటినీ మీరు సకాలంలో ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఒక నిబద్ధతతో మీరు పని చేయడం వల్ల మీరు చక్కటి విజయాన్ని అయితే ఈరోజు అందుకోగలుగుతారు. అయితే కొంతవరకు మీ యొక్క ఎదుగుదలని చూడలేక ఇబ్బంది పడేవారు కూడా మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే అటువంటి వారు మిమ్మల్ని కించపరిచినప్పటికీ కూడా మీరు ఏ పని చేయలేరు, లేదంటే మీ ఎదుగుదలని చూసి ఏదైనా విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు అటువంటి వారి విషయంలో మీరు కొంచెం వెనక్కి తగ్గి మీ పనుల పట్ల మీరు శ్రద్ధను చూపించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న విధంగా ఈరోజు మీ పనులను అయితే మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుందండి. దైవానుగ్రహం కూడా మీ వెన్నంటే ఉండబోతుంది. మీరు ఏదైతే మీ మనసుకు నచ్చుతుందో ఆ పనులను కూడా ఈరోజు మీరు చేసుకోగలుగుతారు. మీకు నచ్చిన వ్యక్తులను కలవటం కానీ, లేదంటే మీరు నచ్చిన పనులు ఏదైనా మీ మనసుకు నచ్చే పనులను కొన్నింటిని చేయడం కానీ, ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. బంధుమిత్రుల కలయిక కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకోకుండా కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో కూడా మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ, లేదా దూర బంధువులను కలుసుకోవడం కానీ, ఇట్లాంటివి కూడా మీకు సంభవించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనుల పట్ల శ్రద్ధ చూపించి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గతంలో పెండింగ్లో ఉండిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా మీ చేతికి అందుతాయండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు ఏదైతే విద్యను మీరు అభ్యసిస్తున్నారో దాని పట్ల కొంతవరకు మీరు శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఎవరైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేయబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని అధిగమించి మీ పనులనైతే ఎంతో సునాయాసంగా చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా సమయానికి మీరు ఆశించినంత వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక నిరుద్యోగస్తులకు మీరు కోరుకున్న విధంగా మీకు ఒక మంచి ఉపాధి అవకాశం పొందే అవకాశాలు కూడా మీ చేతికి రానున్నాయండి. మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్ళటం వల్ల మీ ప్రయత్నాలు అయితే సఫలించే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉద్యోగస్తులైన మహిళలకు మీరు పనిచేసే కార్యాలయంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ వేతనాన్ని తీసుకుని మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చేసే వ్యాపారంలో పోటీ అనేది ఎక్కువగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా దానిని అధిగమించి మీరు మీ పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా లాభాల బాటలో మీరు రోజునైతే పూర్తి చేయగలుగుతారండి. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా మీరు తీసుకోవటం ఈరోజు మీకు అవసరం అనే విధంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో పెట్టుబడిదారులు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీరు అనుకున్న విధంగా సంపాదన అయితే ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా మీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా వారి యొక్క ఆలోచనలు ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని పొందాలి అనుకుంటున్నారో దానికోసం మీరు వేసే అడుగులు మీకు మరింత ఉత్సాహాన్ని అయితే కలుగజేస్తాయండి. మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడేవారు ఉంటారో వారి ద్వారా మీరు మీ పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కోర్టు వ్యవహారాలు లావాదేవీల విషయాలలో ఎవరైతే సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు ఏవైనా జరగడం కానీ మీకు అనుకూల విధంగా కొన్ని నిర్ణయాలు ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం మీరు ధరించవలసిన రంగు లేత పసుపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా మీరు అనుకూలమైన శుభ ఫలితాలను పొంది రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.